నమస్కారం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా పూర్తి చేశామని ఈ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీకి నిబద్ధతతో పనిచేశానని తెలిపారు. ఈ నియోజకవర్గంలో తనకే శాసనసభ సభ్యునిగా పోటీ చేసేందుకు పార్టీ అవకాశం ఇస్తుందని అన్నారు. దీనిపై నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షులు తోట సీతారామకృష్ణులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏదైతే సభ్యత్వ నమోదు కానీ, వాటర్ వెరిఫికేషన్ కానీ, అలాగే వాటర్ మ్యాపింగ్ కానీ, మరి ఇదే కర్మ ప్రోగ్రాం కానీ, అలాగే భవిష్యత్ బాదుడు కార్యక్రమం కానీ, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో 40,000 రిజిస్ట్రేషన్లు మనం చేయడం జరిగింది. అలాగే మరి ఈ వాటర్స్ గురించి ఆ మీటింగ్లు జరిగినప్పుడు కానీ ఆ వాటర్స్ ఎవరైతే డెత్లు ఉన్నాయో లేకపోతే దొంగ ఓట్లు కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకోకుండా వాటర్ లిస్టు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు వి ధనరాజు, ముప్పిడి రమేష్, కె వెంకట్రావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకుని దానికి సృజనాత్మకత జోడించి విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని పార్లమెంట్ సభ్యులు మార్గాని భర్తరాం ఆకాంక్షించారు. రాజమహేంద్రవరం సిజిటిఎం ఉన్నత పాఠశాలలో డిఎల్ఈపిసి 2022-2023 జిల్లా సైన్స్ ఫెయిన్ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో భారతదేశం ఎన్నో విజయాలు సాధిస్తూ ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తుందని అన్నారు. నేడు పాఠశాల స్థాయిలో తయారు చేసిన ఆవిష్కరణలు భవిష్యత్తులో ఇతరులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలని చెప్పారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని పట్టుదలతో కృషితో దాన్ని సాధించాలని తెలిపారు. అలాగే మన దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసే విధంగా ఇస్రో చంద్రునిపైకి వెళ్లడం మనందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం పేరే ఇన్స్పైర్ మనక్. అందరినీ ఇన్స్పైర్ చేయాలి. మీ నుంచి 10 మంది ఇన్స్పైర్ కావాలి. మూన్ పైన రీచ్ అయ్యి అక్కడ మూన్ పైన మన ఇస్రో స్టాంపింగ్ పడింది అని అంటే ఇట్స్ నథింగ్ లైక్ దట్. సో రేపన్న రోజున మిషన్ మార్స్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. సో అట్లాగా మనమందరం కూడా రేపు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఎదగాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన డిపార్ట్మెంట్స్ లో ఏవైతే మనం చూస్ చేసుకుంటున్నామో దాంట్లో నెంబర్ 1 స్పాట్ కి వెళ్ళాలి. ఇన్నోవేటివ్ గా ఆలోచన చేయాలి. దేశం చూసినట్టయితే ప్రపంచ దేశాలతో మనం పోటీ పడతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు గురువారం పాల్గొన్నారు. ఈ మేరకు సింగవరం గ్రామంలో 57 లక్షల రూపాయలతో నిర్మించి తలపెట్టిన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే అట్లపాడు గ్రామంలో 32,50,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, కల్వర్ట్లు, గ్రావెల్ రోడ్లకు కూడా ఆయన కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెనుమత్స వెంకటలక్ష్మి, జడ్పీటీసీ కొయ్య సూర్యారావు, ఎంపీటీసీ కోపల్లి అనంతలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు అయినిడి పల్లారావులు పాల్గొన్నారు. కాగా ఉండ్రాజూరు మండలం వేలువెని గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి ఇంటి వరకు కూడా సీసీ డ్రైన్ 2 లక్షల రూపాయలతో మరి మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు. మరి అది కూడా శంకుస్థాపన చేయవలసిందిగా మరి శ్రీనివాస నాయుడు గారిని కోరుతున్నాం. జై జగన్, జై శ్రీనివాస నాయుడు. తెలుసుకున్నారు. ఈయన వెంట జడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు చిరిగిన శివరాధాకృష్ణ, ఎంపీటీసీ మల్లిపూడి పాప, పార్టీ నాయకులు దుద్దుపూడి గంగారత్నం, ముళ్లపూడి కేశవరావులు పాల్గొన్నారు. అంబేద్కర్
జిల్లా వార్తలు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారిని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు దర్శించుకుని తన ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా అంతర్వేదిలో ఇంటింటికి వెళ్లి మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయని అన్నారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధించి మరోసారి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించబోతుందని తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీకి ఆమోదయోగ్యమైన అన్ని కేసులను దీనిలో పరిశీలించుకోవచ్చని అన్నారు. ఈ లోక్ అదాలత్లలో దాదాపు 7,000 కేసులు రాజీకి అవకాశం ఉన్నవిగా గుర్తించామని చెప్పారు. ఇరు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చి రాజీ చేసుకుంటే డబ్బు కాలం ఆదా అవుతుందని పేర్కొన్నారు. 2024 నేషనల్ లోకాలు జరగబోతా ఉంది. ఆ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కక్షిదారులకు విజ్ఞప్తి ఏంటంటే అన్ని విధాలైన కేసులు, అన్ని రకాలైన కేసులు కూడా పరిష్కారం చేసుకోవడానికి రాజీ పడటానికి ఆమోదంగా ఉన్న అన్ని కేసులు కూడా రాజీ పడే అవకాశం కల్పించారు. ఈ విధంగా అందరూ కూడా ఈ వెసులుబాటుని వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. క్రితం నెలలో క్రితంసారి జరిగిన లోకాలతో దాదాపు 2,059 కేసులు పరిష్కారం చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి రాజీ పడద కేసులు సుమారు 7,000 పైచిలుకు కేసులు జిల్లా వ్యాప్తంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎవరైనా సరే మీడియేషన్ కానీ లేకపోతే ప్రీ సెట్టింగ్స్ కానీ జిల్లా వ్యాప్తంగా కేసులు ఇక్కడ తీసుకోబడతాయి. దానికి సంబంధించి హానబుల్ చైర్మన్ గారు ప్లాపస్ మేడము మరి ఆ రాజీ పడటానికి ఆమోదంగా ఉన్న కేసులన్నింటిని కూడా మాట్లాడతారు, పార్టీలతో మాట్లాడతారు, మీడియేషన్ చేస్తారు, ప్రీ సెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. మరి యొక్క వెసులుబాటుని అందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఈ సమావేశంలో లోక్ అదాలత్ పర్మనెంట్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారిలు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు గని వీరాంజనేయులు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం గ్రామంలో మన ఇంటికి మన గన్ని కార్యక్రమాన్ని గురువారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ మరిన్ని సంక్షేమ పథకాలు కూడా అందిస్తామని అన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఆయన కలిశారు. తొలుత గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం నియోజకవర్గంలో 1,50,00,000 రూపాయలతో నిర్మించిన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి. మండల కేంద్రం ఎరగవరంలో వాలంటీర్లకు నగదు పురస్కారం చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి కె. ఇలేంద్రపురంలో వైసీపీలో చేరిన స్థానికులు. పచ్చజెండా పట్టిన కోనాల గ్రామ యువత తణుకులో అభినందించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. తెలుగుదేశం, జనసేన పార్టీల బలోపేతానికి సహకరించాలి. చినకాపవరం గ్రామంలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకోవాలి. రాజమండ్రిలో విద్యార్థులకు హితవు పలికిన పార్లమెంటు సభ్యులు భరతరాం. నిడదవోలు మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు వేలివెన్నులో గడప గడపకు పర్యటన. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ఎన్నికల ప్రచారం ఆరంభించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక ఇంటింటికి వెళ్లి మరొకసారి గెలిపించాలని విజ్ఞప్తి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మార్చి 9వ తేదీన ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్లు ఏలూరులో వెల్లడించిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో ప్రజలను కోరిన మాజీ ఎమ్మెల్యే వీరాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.